హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈరోజు కొద్దిగా డిఫరెంట్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉంది, లెటర్ రైటింగ్, డైరీ రైటింగ్ అండ్ డెస్క్రిప్షన్. సో మీకు లెటర్ రైటింగ్ దానిలో నేను ఒక వీడియో చేస్తాను, డైరీ ఎంట్రీ కూడా మీకు చేస్తాను. ఈరోజు మనం డెస్క్రిప్షన్లో మన ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ డెస్క్రిప్షన్లో ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ గురించి అడిగినారు. సో దెర్ ఈజ్ వన్ మోర్ పేపర్. దీంట్లో కూడా ఇన్విటేషన్ గురించి అడిగినారు. ఏం అడిగినారు? చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హెడర్ ఆఫ్ ద ఫార్మల్ ఇన్విటేషన్. ద ఆన్సర్ వీ డోంట్ నో. చూద్దాం, ఎండ్ ఆఫ్ ద వీడియో చూద్దాం. ఇక్కడ చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్. సో ఎండ్కి మనం వీడియో ఎండ్కి మనం దానికి ఆన్సర్ మీరే నేను కూడా లేదు, మీరే ఫైండ్ అవుట్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఫార్మల్ ఇన్విటేషన్ గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా? సో ఇన్విటేషన్ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఈజీగా ట్రిక్తో మీకు నేర్పిస్తాను చూడండి ఫ్రెండ్స్, వెరీ ఈజీ. చాలా సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఈ 7 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అంతే. సో చూడండి ఏముంది, ఫస్ట్లో వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజర్. ఇన్విటేషన్ మనం బై ద వే ఇన్విటేషన్ మనం ఎవరికైనా ఎందుకు ఇస్తామంటే, ఏదైనా ఈవెంట్ ఉంటే, ఫంక్షన్ కానీ, మ్యారేజ్ కానీ, ఎనీథింగ్, రిసెప్షన్, ఎనీథింగ్ అట్లా ఉంటే మనం ఇన్విటేషన్ ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఇన్విటేషన్ కార్డ్ అట్లా ఇస్తాం. సో మనకి ఎగ్జామ్లో ఇన్విటేషన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. మొన్న రీసెంట్లీ జరిగిన టెట్లో వాళ్ళు అడిగినారు. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇక్కడ 7 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఒక్కటి మీరు రాసుకోండి కొద్దిగా. ఇది ఫార్మాట్ కూడా మీరు కావాలంటే మీకోసం ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చేశాను. సో మీకు బెటర్ అండర్స్టాండింగ్ కోసం, సో మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూడండి, బై ద వే ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, ప్లీజ్ నాట్ టు నెగ్లెక్ట్ మై ఛానల్. నెగ్లెక్ట్ చేయకండి నా వీడియోస్ని. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, కంపల్సరీ ఇట్ విల్ హెల్ప్ యూ. డెఫినెట్లీ ఇంకా ఎగ్జామ్స్ కొన్ని రోజులు ఉన్నాయి స్టార్ట్ అయ్యి. సో నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా అన్నీ చూడండి. సో ఫోల్డర్ ఉంది టెట్ డిఎస్సి అనేసి. సో దాంట్లో మీరు అంత వీడియోస్ చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. మీరే చూస్తారు చూడండి. ఫైన్, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఈరోజు మనం ఫార్మల్ ఇన్విటేషన్. సో ఇన్ఫార్మల్ కూడా ఉంటుంది, మనకు అది అవసరం లేదు, మనకి ఫార్మలే అడతారు వాళ్ళు. సో ఫార్మల్ ఇన్విటేషన్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద ఆర్గనైజర్. అంటే ఇన్వైట్ చేస్తున్నారు కదా వాళ్ళ పేరు. ఇక్కడ నేను జస్ట్ ఒకటి రాసినాను, మిస్టర్ అండ్ మిసెస్ అనిల్ కుమార్ అనేసి. వాళ్ళ పేరు పైన ఉండల్లా. ఆ తర్వాత స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద సెన్స్. సో మనం అంటాం కదా, మనం రిక్వెస్ట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ కానీ. సో అట్లా మనం దాని కింద రాయాలా. దెన్ ద పర్పస్ ఆఫ్ ఇన్విటేషన్, ఎందుకు ఇన్వైట్ చేస్తున్నాం, ద పర్పస్. సో ఆన్ ద మ్యారేజ్ రిసెప్షన్ ఆఫ్ మ్యారేజ్ ఉంటే మ్యారేజ్. దెన్ మీకు హౌస్ ఓపెనింగ్ ఉంటే ఏమైనా ఎనీథింగ్. సో దాంది. దెన్ నెంబర్ 4 నేమ్ ఆఫ్ ద ఆనరీ. నేమ్స్ ఎవరిది అంటే ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటే, మ్యారేజ్ రిసెప్షన్ అట్లా ఉంటే ఎవరిది జరుగుతుంది, ఎవరితో జరుగుతూ ఉంది. సపోజ్ ఇక్కడ సో వెంకట్ కుమార్ విత్ అంటే విద్యుత్ మ్యారేజ్. సో స్వాతి వర్మతో మ్యారేజ్ వెంకట్ కుమార్ది. సో ఇఫ్ ఇన్ కేస్ అట్లా మనకి బ్రైడ్ పేరుంటే దానికి ఖచ్చితంగా వీ షుడ్ మెన్షన్ ద డాటర్ ఆఫ్ అనేసి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. ఆఫ్టర్ దట్ వన్ డేట్ టైం. ఫార్మాట్ ఇదే చూడండి ఫ్రెండ్స్. ఇదే ఫార్మాట్ మీకు ఎగ్జాంపుల్ కూడా మీకు నేను చూపిస్తున్నాను. సో డే ఏ రోజు పడుతుంది అది, డేట్ ఇదే ఫార్మాట్ చూడండి. 1 మార్చ్ ఉంటే ఇట్లా రాయాలి చూడండి ఫ్రెండ్స్. ఫార్మాట్ ఇట్లా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. దెన్ ద టైం, సో ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ వెన్యూ, సో ఎక్కడ అనేసి మహారాజా ఫంక్షన్ హాల్. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ ఒక ర్యాండమ్ అడ్రస్ మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఇట్లా ఉండాలా. దెన్ ద నేమ్ అండ్ ద కాంటాక్ట్ నెంబర్ యువర్ది. సో ఇక్కడ మనం ఆర్గనైజర్ది. సో అనిల్ కుమార్ అండ్ కాంటాక్ట్ నెంబర్ జస్ట్. సో దిస్ ఈస్ ద ఫార్మాట్. సో వాళ్ళు వచ్చేసి మీకు ఈ పాయింట్ మొత్తం 7 పాయింట్స్ కూడా మీరు జస్ట్ రఫ్గా మీరు గుర్తుపెట్టుకోండి సాల్. ఈ 7 పాయింట్స్ వస్తాయనేసి గుర్తుపెట్టుకోండి. సో అంటే మీ హెడర్, దీన్ని హెడర్ కూడా అంటారు. పైన ఉంది కదా, సో ఇది హెడ్ అండ్ స్టార్టింగ్ కదా, సో హెడర్ కూడా అంటారు. సో దాంట్లో ఏం వస్తుంది. దెన్ స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అండ్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళు అడగచ్చు ఇది ఏమనేసి. సో మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఇట్లా వీళ్ళు అంత డెప్త్గా ఏం అడగారు ఫ్రెండ్స్. సింపుల్గా జనరల్గా కొద్దిగా కామన్ సెన్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు చూడండి ఇక్కడ చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్. సో బాడీ ఆఫ్ ద, సో ఇది ఉంది ఆప్షన్ చూడండి. ఇక్కడ ఏముంది, సో హోస్ట్ ఫేవరెట్ మూవీ అవసరమా?
లే కదా. సో హోస్ట్ అంటే ఎవరు? ఓకే, దోస్ ఆర్ ఇన్వైటింగ్. ఎవరు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా వాళ్ళది. సో వాళ్ళది మూవీ గురించి మనం దాంట్లో మెన్షన్ చేద్దామా? అబ్సల్యూట్లీ రాంగ్, ఇది ఉండదు. సో క్లియర్ అండ్ కన్సైజ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇదే ఉండొచ్చు. ఓకే, పైన మోస్ట్లీ నెక్స్ట్ చూద్దాం. ఏ లిస్ట్ ఆఫ్ హోస్ట్ ఆఫ్ హాబీస్ అవసరమా? ఉండదు. ఓకే, ఇది కూడా ఉండదు. హాబీస్ గురించి దాంట్లో ఎందుకు మెన్షన్ చేస్తాం? ఇన్విటేషన్లో ఉండదు. ఇంకేమిది? ద హోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్, అవసరం లేదు. ఓకే, మ్యూజిక్ గురించి ఆయన ఏం వింటారు మ్యూజిక్ గురించి, అది కూడా దాంట్లో అవసరం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ ఓన్లీ. చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్, చూసి వెంటనే ఏందో ఇది అనేసి అనుకుంటారు. వెరీ ఈజీ. ఓకే, క్లియర్గా మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ మనం కొద్దిగా చదవాలా. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఓకే జస్ట్ దాన్ని చూసి ఏదో అరే ఇన్విటేషన్ అంటే అయ్యో ఇన్విటేషన్ గురించి మాకు ఐడియానే లేదనేసి వాళ్ళు అట్లే విడిచిపెట్టేస్తారు. కానీ మనం కొద్దిగా చదివితే మనకి తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన అదర్ ఆప్షన్స్ ఇచ్చిండేది కదా, అది అబ్సల్యూట్లీ ఎవరైనా చదివితే తెలిసిపోతుంది, అది అయితే కాదు. సో వన్ మోర్ చూద్దాం. ఇక్కడ చూడండి. సో చూస్ ద ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద హెడర్ ఆఫ్ ద ఫార్మల్ ఇన్విటేషన్. హెడర్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, హెడర్ అంటే పైన. సో దాంట్లో ఏం ఇంక్లూడ్ ఉండాలనేసి డేట్ అండ్ టైం కాదు చూడండి. ఓకే, డేట్ అండ్ టైం కింద ఉండాలా చూడండి ఫ్రెండ్స్. ఓకే, ద డేట్ టైం డీటెయిల్స్ షుడ్ బి బిలో. ఓకే, కింద ఉండాలా. సో కాదు, హెడర్ అంటే పైన నేను చెప్పినాను, అక్కడ ఉండకూడదు. సో డ్రెస్ కోడ్ గురించి ఎందుకు ఉంటుంది ఫ్రెండ్స్? అవసరం లేదు కదా. సో డ్రెస్ కోడ్ ఏం మోస్ట్లీ ఉండదు. పైన ఎవరైనా స్టార్టింగ్లోనే డ్రెస్ కోడ్ రాస్తారా? లేదు. సో ఈవెంట్ ఎజెండా అది కూడా ఉండదు. మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎవరు చేస్తున్నారు, పేర్లు, ఓకే, వాళ్ళ నేమ్, అది ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంతే ఫ్రెండ్స్. ఓకే, దిస్ ద ఆన్సర్. సో దట్ ఈస్ ఇట్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. వెరీ ఈజీ ఫ్రెండ్స్. ఓకే, సో ఈజీగా మనం మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డెఫినెట్లీ స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ డెఫినెట్లీ ఫ్రెండ్స్ నా ఛానల్ నుంచి ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది, 100% అవుతుంది. ఓకే, ఖచ్చితంగా చూడండి. ఎంతమందికి అయితే ఎంతమందికి షేర్ చేయండి. ఓకే, అండ్ వాట్సాప్లో షేర్ చేస్తారు కానీ మీరు ఎట్లో. ఓకే, షేర్ అబౌట్ మై ఛానల్. ఓకే, అండ్ కొత్త వాళ్ళు ఉంటే, ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా, అండ్ నచ్చిన వాళ్ళు లైక్ కూడా చేయండి. ఫైన్ ఫ్రెండ్స్. సో ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో లెటర్ రైటింగ్ అండ్ డైరీ ఎంట్రీ. ఓకే, సో దాంట్లో కూడా నేను డైరీ ఎంట్రీ అండ్ లెటర్ రైటింగ్లో కూడా నెక్స్ట్ వీడియోస్ నేను చేస్తాను. ఓకే, అండ్ మోస్ట్ ప్రాబబ్లీ చూస్తే బయోగ్రాఫికల్ స్కెచ్ కూడా అడగచ్చు, డిస్క్రిప్షన్ కింద వస్తుంది అది. సో దాంట్లో కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఫైన్ ఫ్రెండ్స్. ఓకే, సో కంటిన్యూ చూస్తూనే ఉండండి నా ఛానల్. ఓకేనా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టైం కూడా ఎక్కువ లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, సో see you friends. Okay, meet you in my next video. Till then, take care and bye bye.